నా అభిమానులకు, అలాగే మహేష్ అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న వారణాసి పిక్చరు త్వరలోనే రికార్డులు బద్దలు కొట్టబోతుంది. ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా వారణాసి దెబ్బకి ఎగిరిపోతాయి. మహేష్ అభిమానులు పండగ చేసుకునే రోజు త్వరలోనే రాబోతుంది. మహేష్తో నేను ఎన్నోసార్లు చెప్పాను, ఏదైనా పౌరాణిక పిక్చర్లు చేయరా, బాగుంటావు నువ్వు, చాలా బాగుంటుంది, నీ ఫేస్ కట్ ఎక్సలెంట్గా ఉంటుంది అంటే నవ్వుతూ వెళ్ళిపోయేవాడు. రాజమౌళి నా కళను నిజం చేశాడు. ఎప్పుడెప్పుడు స్క్రీన్ పై మహేష్ని రాముడి గెటప్లో చూస్తామా అని అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. డెఫినెట్గా ఇది ఒక రికార్డు క్రియేట్ చేస్తుంది. వారణాసి పిక్చరు కేవలం ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్గా రికార్డ్స్ని బీట్ చేస్తుందనే నమ్మకం నాకుంది. నన్ను మహేష్ని అభిమానిస్తున్నటువంటి ఘట్టమనేని అభిమానులకు మేమెప్పుడూ రుణపడి ఉంటాం. ఎన్నో సంవత్సరాలుగా మా కుటుంబాన్ని ఆదరిస్తూ వస్తున్నారు. నేనంటే మీ అందరికీ ఎంత ఇష్టమో నాకు తెలుసు. అలాగే మహేష్ పైన కూడా మీరు చూపించే ప్రేమ చాలా గొప్పది. ఇంకా మంచి మంచి పిక్చర్స్ చేస్తూ మహేష్ మీ అందరినీ కూడా అలరిస్తాడని ఆశిస్తున్నాను. డెఫినెట్గా మహేష్ యుగం నడుస్తుంది అని చెప్పడానికి నేను ఏమాత్రం ఆలోచించను. అప్పట్లో మన సినిమాలు సంవత్సరానికి 18 సినిమాల వరకు రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేశాం. మహేష్ పిక్చర్స్ కొంచెం లేట్ అయినా ఒక్కొక్క పిక్చర్ని ఒక్కొక్క ఆయుధంగా వదులుతున్నాడు. డెఫినెట్గా ఇంకా మంచి మంచి పిక్చర్స్ మహేష్ కెరియర్లో వస్తాయని ఆశిస్తున్నాను. వారణాసి మహేష్ టోటల్ సినిమా కెరియర్లోనే ఒక ల్యాండ్ మార్క్గా నిలిచిపోతుంది. అప్పట్లో నాకు అల్లూరి సీతారామరాజు పిక్చరు ఎంతో పేరు తీసుకొచ్చింది. అలాగే మహేష్కి కూడా వారణాసి మూవీ చాలా పేరు తెస్తుందని నమ్ముతున్నాను. మహేష్ని, నన్ను అభిమానించే అభిమానులు నిజంగా ఎక్కడా ఉండరు. ఎందుకంటే పిక్చర్ బాగుంటే బాగుందని చెప్పేవాళ్ళు, పిక్చర్ పోతే వాళ్ళే బాగాలేదని చెప్పేవాళ్ళు. నేను ఎంత ఓపెన్గా ఉంటానో నా అభిమానులు కూడా అంతే ఓపెన్గా ఉండడం నిజంగా ప్రశంసించదగిన విషయం. అలాగే భౌతికంగా నేను మీ మధ్య లేకపోయినా నా ఆశీస్సులు ఎప్పుడూ నా అభిమానులకు ఉంటాయి. అలాగే మహేష్ కూడా పైనుంచి నేను దీవిస్తూ ఉంటాను. చాలా రోజుల తర్వాత మీ అందరితో మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉంది. నా అభిమానులందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.